అంతవరకు తిట్టిన పార్టీని పొగుడుతారు, పొగిడిన పార్టీని తిడతారు. దా రమ్ముంటే చూసుకుందాం అని ఎవరి మీద అయితే తొడలు కొడతారో వాళ్ళతోటే చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు. ఎవరినైతే బండ బూతులు తిడతారో వాళ్ళనే అపర చాణక్యుడు అని మెచ్చుకుంటారు. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అగో అక్కడెవరో రాజకీయ నాయకుడు ఉన్నట్టున్నారు, మాట్లాడదాం. సార్ ఏం జరిగింది? ఏ పార్టీలో చేరదామా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పార్టీకి ఏమైంది? ఇక్కడ వర్కౌట్ అయ్యేలాగా లేదబ్బా. అయ్యో ఎందుకని? నాకు పోటీగా చాలా మంది వస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నా. లస్కుటప్ప పార్టీలో చేరండి. నెల రోజుల క్రితమే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చానబ్బా. అలా అయితే జెంజెటక్ పార్టీలోకి వెళ్ళండి. అంతకు ముందు అదే పార్టీలో ఉన్నానబ్బా. అక్కడి నుంచే లస్కుటప్ప పార్టీలోకి వచ్చా. పోనీ జజ్జనక పార్టీలో జాయిన్ అయిపోండి. అలా ఎలా అవుతానబ్బా? నిన్నటి వరకు ఆ పార్టీని ఆ పార్టీ నాయకుడిని బండ బూతులు తిట్టారు. తిట్లదేముందిలేండి, పొద్దున్న తిట్టుకుంటారు, రాత్రికి మంచి కూర్చొని మాట్లాడుకుంటారు. అంతే అంటావా? అంతే కదా, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. అయితే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా. నాకు హలో సార్. సార్ నమస్తే సార్. సార్ నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నాను సార్. మా పార్టీలో చేరతావా? జోక్ చేస్తున్నావా? నువ్వు ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నావు. అవునా సార్? ఇంతకీ మన పార్టీ పేరేంటి సార్? ఏం తమాషాలు చేస్తున్నావా? చల్ ఫోన్ పెట్టాయి. ఏమైంది సార్, గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? నేను చేరుదామని ఫోన్ చేసిన పార్టీలోనే ఉన్నానంట ఇప్పుడు నేను. అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు తెలియదా? గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఎన్ని పార్టీలను గుర్తుంచుకుంటాను చెప్పు. అసలు ఇంతకీ మీది ఏ పార్టీ సార్? ఒక్క నిమిషం మా పిఏని అడిగి తెలుసుకొని చెప్తా. హలో ఏమయ్యా పిఏ, ఎక్కడున్నావా? అవును ఇంతకీ మన పార్టీ పేరేంటయ్యా? ఏం చెప్పాడు సార్ మీ పిఏ? ఆడికి కూడా గుర్తులేదంట, కనుక్కొని చెప్తాను సార్ అని ఫోన్ పెట్టేసాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. పోనీ మీరే ఓ పార్టీ పెట్టేయచ్చు కదా, కళ్యాణం లాగా. అబ్బే అవన్నీ వర్కౌట్ కావండి. మరి ఏం చేస్తావు సార్? ఏముందబ్బా, ఎల్లో పార్టీ ఉంది కదా, అందులో చేరి కొంచెం డబ్బులు ఖర్చు అయినా సరే పోటీ చేస్తా అక్కడ నుంచి టికెట్ తెచ్చుకొని. ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? టికెట్ ఒక 100 కోట్లని బయట టాకుంది. 100 కోట్ల? వామ్మో, ఎవరు చెప్పారు మీకు? మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నాడని మొన్నట్లో కేశినేని నాని వాళ్ళ పార్టీ అతనే చెప్పాడు కదమ్మా, వినలేదా? అవునా? టికెట్ కోసం 100 కోట్ల? మరి మీరు ఇస్తారా? టికెట్ కావాలంటే తప్పదు కదా. అయితే మీకు టికెట్ గ్యారంటీ. వెళ్ళండి, టికెట్ కొనుక్కొని పోటీ చేయండి. ఓడిపోయాక గుండు సున్నా మిగులుతుంది. ఒక్క నిమిషం. హలో చిన్నబాబు గారు, మీ అపాయింట్మెంట్ కావాలి, నాకు ఒక టికెట్ కావాలి, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఓకే. ఏమన్నారు సార్? ఇంకేమంటారబ్బా, డబ్బులు రెడీ ఉన్నాయి అనగానే రమ్మని చెప్పేశారు. సరే నేను వెళ్తున్నా, మళ్ళీ తర్వాత కలుస్తా. చూసారా రాజకీయాలు ఎలా మారిపోయాయో? ముఖ్యంగా ఇంద్రబాబు ఎంటర్ అయ్యాక డబ్బులున్నోళ్ళకే టికెట్లు, ఓట్లకి నోట్లు, కోట్లకి కోట్లు.